ఈరోజు ఆయన పిలుపును మనం తిరస్కరించకూడదు. ఆయన ఏర్పాటును ఈరోజున మనం తిరస్కరించకూడదు. ఏ ఉద్దేశం కొరకు పిలిచాడు? పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎందరినో పిలిచాడు. ఆయన ఎవరిని పిలిచాడంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎవరిని పిలిచాడంటే ప్రియులారా, ఒంటరిగా ఉన్నవాడిని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఆదాము ఒంటరిగా ఆ ఏదెను తోటలో తిరుగుతున్నప్పుడు ఆదామా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. అబ్రహామును గురించి రాయబడింది, అతను ఒంటరి అయి ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచి తిని. యెషయా గ్రంథంలో ఉంది ఈ మాట. అతను ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. అబ్రహామును ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు ఆ పర్వతం మీద, హోరేబు పర్వతం మీద మోషే తన మామ మందను మేపుతాడు. ఒంటరిగా ఉన్నప్పుడే అతన్ని దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. బైబిల్లో ఎవరిని పిలిచినా, గిద్యోను గోధుమలను అతను దొంగకొట్టుకుంటున్నాడు, అతను ఒంటరి అయి ఉండగా దేవుడు అతను పిలిచాడు. అంటే దేవుడు ఎవరిని పిలిచినా సరే ఒంటరిగా ఉన్నప్పుడే ఆ పిలుపు కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, నువ్వు ప్రత్యేకించబడినప్పుడే దేవుని పిలుపులో నువ్వు ఉంటావన. నువ్వు ప్రత్యేకించబడినప్పుడే దేవుని పిలుపులో నువ్వు ఉండగలవు. మనుష్య సంచారం మధ్య, మనుషులతో సహవాసం మధ్య, లోకముతో సహవాసం మధ్య దేవుని పిలుపుని మనం తెలుసుకోలేము. కానీ దేవుని పిలుపుని మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే దేవుని చేత మనం ఎప్పుడు ప్రత్యేకించబడగలం. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య ఒంటరిగా వెళ్ళి తండ్రితో మాట్లాడుతున్నాడు అండి. మనం ఎలా మాట్లాడాలంటే ఒంటరిగా దేవుడితో మాట్లాడాలి. మరి ఎంతమందికి దేవుడితో ఒంటరిగా గడపడం అలవాటు ఉందో? ఏదో ఉదయాన్నే భోజనం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన, భోజనం చేసేటప్పుడు ప్రార్థన, ఊరు వెళ్ళేటప్పుడు ప్రార్థన, కుటుంబంతో ప్రార్థన, ఎన్ని ప్రార్థనలు ఉంటాయి. సంఘంతో ప్రార్థన, ఎన్ని పక్కన పెట్టండి, ఎన్ని కలిపి పక్కన పెట్టండి. ఒంటరిగా నీవు దేవుడితో ప్రతిరోజు కొంతసేపు అయినా గడిపే అనుభవం ఉందా? ఎన్ని ప్రార్థనలో లెక్క ఒక ఎత్తు అయితే ఈ ప్రార్థన ఒక ఎత్తు. ఈ ఒంటరిగా ఈ ప్రార్థన లేదనుకోండి, ఇవి ఎన్ని ఉన్నా సరే, ఈ కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, తర్వాత అంటే అవసరాలను బట్టి చేసే ప్రార్థన, ఎన్ని ప్రార్థనలు ఒక ఎత్తు అయితే ఈ ఒంటరి ప్రార్థన లేకపోతే ఈ ఎన్ని ఉన్నా సరే విలువ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ప్రార్థనలన్నీ ఒంటరి ప్రార్థన తర్వాతే. ఒంటరిగా నువ్వు దేవునితో గడిపే సమయంలో నువ్వు ఆయనతో కలిసి, నీతో ఆయన కలిసి ఈ భూమి మీద నీ ద్వారా కార్యాలు చేయడానికి తన శక్తిని దేవుడు నీలోనికి పంపే సమయం అది.